ఇక ఏప్రిల్ నుంచి ఇంకో కొత్త చట్టాన్ని తీసుకొస్తారట. దాని పేరు విపి గ్రామ్. బీజేపీ తెస్తున్న కొత్త చట్టం పేరు విపి గ్రామ్. ఉపాధి హామీ పని తీసేస్తారట, కొత్త చట్టం తెస్తారట. ఈ కొత్త చట్టంలో మేము 125 రోజులు ఇస్తాము, మీరు 100 రోజులే ఇచ్చారు కదా అని చెప్తుంది బీజేపీ పార్టీ. 100 రోజులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు 100 రోజులు నిజంగానే పని కల్పించారు. దానికి పేమెంట్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం. కానీ ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏ సంవత్సరము 100 రోజులు పని ఇవ్వలేదు. పోయిన సంవత్సరం తీసుకున్నా కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించారు. అంటే కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించిన వాళ్ళు ఇప్పుడు మేము అది కాదు, మేము 125 రోజులు పని కల్పిస్తాము అంటే నమ్మడం ఎలా? కనీసం 100 రోజులు చట్టంలో ఉంది. ఈ 11 సంవత్సరాలుగా 100 రోజులు చట్టంలో ఉన్నప్పటికీ 100 రోజులు ఎప్పుడూ కల్పించలేదు. 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు, కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాం మేము అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు. నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్ళ, నమ్మడానికి ప్రజలు గొర్రెల? ఆలోచన చేసుకోండి. 125 రోజులు పని ఇస్తాము కొత్త చట్టంలో అని బీజేపీ ఏ మాట అయితే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, మోసం. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉపాధి హామీ పనిలో గ్రామంలో పని జరిగేది, అభివృద్ధి జరిగేది. గ్రామ సభలలో నిర్ణయించే వాళ్ళు ఏ పని జరగాలి. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలోనట గ్రామాలకు అధికారాలు ఉండవు. మహాత్మా గాంధీ కోరినట్టుగా, గ్రామ స్వరాజ్యం కోరినట్టుగా ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు. కేవలము బీజేపీ పార్టీ నోటిఫికేషన్ ఇస్తదట ఎక్కడెక్కడ ఏమేం పనులు జరగాలి అని. అంటే వాళ్ళకు కావాల్సిన రాష్ట్రాలలో ఎక్కువ పనిచ్చుకుంటారు, వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాలలో లేకపోతే వాళ్లకు ఓట్లు పడని రాష్ట్రాలలో ఇంకా ఉపాధి హామీ పని మొత్తానికే ఎత్తేసినా అడిగే దిక్కు ఉండదు. అంటే పక్కన ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని కూడా అటాచ్ చేస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే ఆ కాంట్రాక్టర్ కింద ఆ కాంట్రాక్ట్ పని చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎంత జీతం ఇస్తాడో అంత తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ని అడిగే అధికారం కూడా ఎవ్వరికీ ఉండదు. అంటే గ్రామాలలో జరగాల్సిన అభివృద్ధి, గ్రామాలలో జరగాల్సిన పని ఇప్పుడు గ్రామాలలో జరగకుండా ఆ కాంట్రాక్టర్ కి మాత్రం లేబర్ సప్లై చేసే గ్రామాలుగా మిగిలిపోతాయి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఉపాధి హామీ చట్టంలో, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. అంటే కేవలం పనిముట్లకు తప్పితే అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే పడేది కాదు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో